హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సైకాలజీలోని సెకండ్ యూనిట్ వికాస్ సిద్ధాంతంలోని మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ గారి యొక్క టాపిక్స్ గురించి కొన్ని బిట్స్ తీసుకుందామండి. ఈయన ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ 1902లో జన్మించారండి. ఈయన సిగ్మండ్ ఫ్రాయిడ్తో కలిసి వర్క్ చేశారండి. అలాగే ఈయన యొక్క రెండు సిద్ధాంతాలు ఉన్నాయండి. అది నిర్మిత సిద్ధాంతం ఒకటి, బాగా అభివృద్ధి ఫేమస్ అయిందైతే మాత్రం మనోసాంఘిక వికాస సిద్ధాంతం. పుట్టుక నుండి వృద్ధాప్యం వరకు వ్యక్తి జీవిత కాలాన్ని 8 దశలుగా వివరించే సిద్ధాంతం ప్రధానంగా ఏం తెలియజేస్తుంది? ప్రతి దశలో శిక్ష ప్రోత్సాహాల ప్రభావం, బి బాల్యంలో అమూర్త భావనల అభివృద్ధి, సి వయసుకు అనుగుణంగా నైతిక నిర్ణయాల మార్పు, డి ప్రతి దశలో సైకో సోషల్ డెవలప్మెంట్ మనోసాంఘిక వికాసం ఎలా జరుగుతుందో ఈయన వివరించారు. అంటే ఈ సిద్ధాంతం సైకో సోషల్ డెవలప్మెంట్ ఏం చెప్తుందంటే వ్యక్తి యొక్క అభివృద్ధి అనేది సమాజం సంబంధాలు సంస్కృతి యొక్క వాటి మీద ఆధారపడి జరుగుతుందని, అలాగే వికాసం అనేది జీవితాంతం బర్త్ టు ఓల్డ్ ఏజ్ వరకు కొనసాగుతుందని ఈయన అభిప్రాయం. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ఇతర వికాస మోడల్స్తో పోలిస్తే ప్రత్యేకత ఏమిటి? ఏ వ్యక్తి జీవితంలో ఏర్పడే సామాజిక అనుభవాల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. బి సంఖ్యా స్థల భావనల అభివృద్ధిని ప్రధానంగా చూపిస్తుంది. సి శారీరక ఎదుగుదలను ప్రధానంగా పరిశీలిస్తుంది. డి వ్యక్తి ప్రవర్తనకు శిక్షా ప్రోత్సాహాలను ఆధారంగా తీసుకుంటుంది. ఆప్షన్ ఏ. మూడవ క్వశ్చన్, ప్రతి దశలో వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణలను విజయవంతంగా పరిష్కరించినప్పుడు ఎరిక్సన్ ప్రకారం ఏమి జరుగుతుంది? ఏ వ్యక్తి నైతిక పరిపక్వతను పొందుతాడు. బి మానసిక బలం పెంపొందించుకుంటాడు. సి చిన్ననాటి భావ ప్రీతిక్రియలు బలపడతాయి. డి జ్ఞాన సంబంధ ఆలోచనల సామర్థ్యాలు పెరుగుతాయి. మానసిక బలం పెంపొందించుకుంటాడు. ఒకవేళ దీనివల్ల ఏమవుతుంది, స్వీయ భావన కోసం అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంటారు. ఒకవేళ మానసిక పరిస్థితి అనేది సరిగ్గా లేకపోతే వాళ్ళ సొంత నిర్ణయాలు కూడా నైపుణ్యాలు కూడా అభివృద్ధి చేసుకోలేరు. ఇతని సిద్ధాంతం మానసిక వికాస దశల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సిద్ధాంతంగా పరిగణించబడటానికి ప్రధాన కారణం ఇది సంఖ్యా భావనల అభివృద్ధిని దశలవారీగా వివరిస్తుంది. ఇది ప్రవర్తన శిక్షా ప్రోత్సాహాల ఆధారంగా మారుతుందని చెబుతుంది. సి ఇది చిన్ననాటి నుండి వృద్ధాప్యం వరకు మానసిక వికాసాన్ని నిర్మిత దశల రూపంలో వివరిస్తుంది. డి ఇది శారీరక ఎదుగుదల దశలకే పరిమితం అవుతుంది. అంటే వికాసం అనేది పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు జరుగుతుందని ఇతని అభిప్రాయం. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అనే గ్రంథంలో తెలియజేయబడిన సిద్ధాంతం ప్రకారం వ్యక్తి వికాసం ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది? ఏ అంశం అంటే సహజ ప్రతిస్పందనలు మాత్రమే. బి వ్యక్తి సమాజ పరస్పర సంబంధాలు. సి నైతిక నిర్ణయాల స్థాయిలు. డి కాగ్నిటివ్ ఆలోచనల పరిపక్వత. బి వ్యక్తి సమాజ పరస్పర సంబంధాలు. ఇతను 1950లో మానసిక వికాసం యొక్క దశలలో ఇతని సిద్ధాంతం అనేది బాగా ప్రాముఖ్యత చెందిందండి. అప్పుడు ఆ టైంలోనే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అనే పుస్తకంలో తెలియజేశారు. అంటే ఫస్ట్ ఎరిక్సన్ గారు ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదాన్ని సైకో ఎనలిటిక్ థియరీని అనుసరించారు. తర్వాత ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశని అతను ఏకీభవించలేదు. దానికి బదులుగానే మనోసాంఘిక వికాస దశలను 8 దశలలో వివరించారు. ఆప్షన్ బి. 6 ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశలతో ఎరిక్సన్ ఎందుకు ఏకీభవించలేదు? అవి పూర్తిగా శారీరక పరిపక్వతపై మాత్రమే ఆధారపడ్డాయి. బి
శిక్షా ప్రోత్సాహాల ప్రభావాన్ని ముఖ్యంగా చూపాయి. సి అవి నైతిక వికాసంలో వచ్చిన మార్పులను చూపలేదు. డి అవి సామాజిక అనుభవాలు వ్యక్తి సమాజ సంబంధాల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అంటే 6 ఫ్రాయిడ్ గారి ప్రకారం ఏంటంటే వ్యక్తి అభివృద్ధి లైంగిక శక్తి మీద ఆధారపడి 5 దశల్లో జరుగుతుంది. బాల్యంలో అనుభవాలు పెద్దవాడిగా ప్రవర్తనను నిర్ణయిస్తాయి. అతని ఉద్దేశం ప్రకారం వ్యక్తిత్వం అనేది 5 సంవత్సరాలకే ఎక్కువగా రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే ఫ్రాయిడ్ గారు లైంగికత అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. వ్యక్తి అభివృద్ధి బహుశా లైంగిక శక్తి వల్లే జరుగుతుందని ఈయన యొక్క అభిప్రాయం. ఆప్షన్ డి. కానీ ఎరిక్సన్ గారి అభిప్రాయం ఏంటిదంటే సమాజంలో ఉన్న సంబంధాల ద్వారా మాత్రం మన వ్యక్తిత్వ వికాసం అనేది అభివృద్ధి జరుగుతుంది. అది పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు జరుగుతూనే ఉంటుందని ఎరిక్సన్ గారి అభిప్రాయం. 7 మనోలైంగిక దశలకు బదులుగా ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస దశలు ఏ అంశంపై దృష్టి పెట్టాయి? ఏ వ్యక్తి జీవితంలో ప్రతి దశలో ఏర్పడే సామాజిక అనుభవాల ప్రభావంపై, బి కేవలం శారీరక పరిపక్వతంపై ఆధారపడిన దశలపై, సి ప్రవర్తన శిక్ష ప్రోత్సాహాలపై, డి బాల్యంలో అమూర్త ఆలోచనలపై. 7A. బి 8th క్వశ్చన్ అండి. వ్యక్తి అహం 8 సాంఘిక దశల ద్వారా ప్రయాణిస్తూ అభివృద్ధి చెందటం, అలాగే పరిసరాలకు అనుగుణంగా సృజనాత్మకతగా పరిష్కారాలు కనుగొనటం ఎటువంటి లక్షణాన్ని సూచిస్తుంది? ఇక్కడ ఏ కేవలం శారీరక పరిపక్వత, కేవలం శారీరక పరిపక్వత ఎదుగుదల, బి అహం సామాజిక ప్రభావాలకు లోబడుతూ సృజనాత్మకత పరిష్కారాలు కనుగొనగల సామర్థ్యం, సి నైతిక నిర్ణయాలు నియమాల ఆధారంగా మారటం, డి శిక్షా ప్రోత్సాహాల ద్వారా ప్రవర్తనలో మార్పు రావటం. ఇతన్ని ఎరిక్సన్ గారిని అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా పేరుందండి. ఫ్రాయిడ్ గారు అయితే అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని పిలుస్తారండి. ఇతను ఏం చెప్పారంటే వ్యక్తి యొక్క అహం అనేది సృజనాత్మకమైందంట. అయితే అతని ఈగో అనేది తన చుట్టూ ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటమే కాకుండా తనకు ఎదురయ్యే ప్రతి సమస్యను సృజనాత్మకంగా పరిష్కరించుకుంటాడు. వ్యక్తి అహం అనేది ప్రతి సాంఘిక దశలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. అంటే ఇతను అహం ఉండటం వలన మన ఆలోచన విధానం కానీ మన పరిసరాలను కానీ చాలా సృజనాత్మకంగా పరిష్కరించుకుంటాము. ఆప్షన్ బి. 9th క్వశ్చన్. వ్యక్తి అహం స్వభావం సృజనాత్మకమై ఉండి సంక్లిష్ట పరిస్థితుల్లో పరిష్కార మార్గాలను కనిపెట్టే సామర్థ్యం ఏ విషయాన్ని తెలియజేస్తుంది? శిశువు దశలో అనుభవాల ఆధారంగా ఎదుగుదల, బి సామాజిక ఆమోదం పొందే నైతిక నిర్ణయాల అభివృద్ధి, సి అహం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పరిష్కార మార్గాలను కనుగొనగల శక్తి, డి క్రియా ప్రతిక్రియ ఆధారంగా అధ్యయనం. సి ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని మంచి సృజనాత్మకమైన పరిష్కార మార్గాలను కనుగొనే శక్తి ఉంటుందంట. అహం 10వ క్వశ్చన్. అహం తన ఉనికిని కాపాడుకుంటూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం, అలాగే ప్రతి దశలో ఏర్పడే సంక్లిష్ట పరిస్థితులు వ్యక్తి దర్శనాన్ని మార్చటం ఏ దిశలో మార్పును సూచిస్తుంది? ఏ నైతిక అభివృద్ధి స్థాయిల మార్పు, బి కాగ్నిటివ్ ఆలోచనల పరిపక్వత, సి ప్రవర్తనపై శిక్షా ప్రోత్సాహం ప్రభావం, డి సామాజిక అనుభవాలు వ్యక్తిత్వ దృక్పథాన్ని మారుస్తూ నైపుణ్య అభివృద్ధికి దారితీయటం. ఆప్షన్ డి. 11th వ్యక్తి ఎదుర్కొనే సంక్లిష్ట పరిస్థితులు సానుకూలంగా లేదా ప్రతికూలంగా ముగిసినా తదుపరి దశలపై ప్రభావం చూపి మూర్తిమత్వం ఏర్పడటాన్ని ఏ అంశం స్పష్టంగా వివరిస్తుంది? ఏ శారీరక ఎదుగుదల యొక్క వరుస దశలు, బి భావోద్వేగ అనుసంధానం మాత్రమే, సి నైతిక నియమాలను పాటించటం, డి ప్రతి దశ ఫలితాలు తదుపరి దశల నైపుణ్యాల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. ఆప్షన్ డి.
12th శిశువుల నమ్మకం అపనమ్మకం దశ ఏ కాలానికి పరిమితం అవుతుంది? ఏ జననం నుండి 3 సంవత్సరాల వరకు, బి జీవితంలోని మొదటి సంవత్సరంలో మాత్రమే, సి 1 నుండి 2 సంవత్సరాల వరకు, డి 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు. ఆప్షన్ బి. 13 ఈ దశలో శిశువు నమ్మకాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రధాన కారణం: ఏ శారీరక పరిపక్వత వేగంగా పెరగటం, బి స్వయంగా తన అవసరాలను తీర్చుకోగలగటం, సి తల్లి లేదా సంరక్షకుడు జైవిక అవసరాలను సమయానికి తీర్చటం, డి ఇతర పిల్లలతో సామాజిక సంబంధాలను ఏర్పరచుకోవటం. ఆప్షన్ సి. ట్రస్ట్ మిస్ట్రస్ట్ దశలో శిశువు ఏ కార్యాలు ఎక్కువగా అనుభవిస్తుంది? ఏ ఆహారం తీసుకోవటం, నిద్రించటం, విసర్జన వంటి జైవిక అవసరాలు, బి అమూర్త ఆలోచనలు, తార్కిక నిర్ణయాలు, సి మాటల ద్వారా భావాలను వ్యక్తం చేయటం, డి నైతిక ప్రవర్తనను అనుసరించటం. 14th ఏ. 15th శిశువు జైవిక అవసరాలు తీర్చటంలో జాప్యం జరిగినప్పుడు ఏ పరిమాణం జరుగుతుంది? ఏ శారీరక వికాసం మాత్రమే, బి సంరక్షకులపై అపనమ్మకం పెరుగుతుంది, డి కాగ్నిటివ్ ఆలోచనల పరిపక్వత అభివృద్ధి చెందుతుంది, డి శిక్ష ప్రోత్సాహాలపై ఆధారపడి ప్రవర్తన పెరుగుతుంది. బి. 16th శిశువులో నమ్మకం అభివృద్ధి చెందటానికి ప్రధానమైన ఆరంభ మూలం ఏమిటి? ఏ సంఖ్య ఆకారాలు తెలుసుకోవటం, బి ఇతర పిల్లలతో సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవటం, సి తల్లి సంరక్షకుడు విశ్వసనీయత మరియు శిశువుపై చూపే స్థిరమైన శ్రద్ధ, డి శిక్షా ప్రోత్సాహాలపై ఆధారపడే ప్రవర్తన. సి. 17 మొదటి దశలో ఏర్పడే నమ్మకం లేదా అపనమ్మకం. ఇక్కడ మొదటి దశ అంటే పూర్వ శైశవ దశ. వ్యక్తి భవిష్యత్తు జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది? ఏ కేవలం బాల్యంలో ప్రవర్తనపై ప్రభావం ఉంటుంది, బి శారీరక వికాసాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది, సి నైతిక నిర్ణయాలు మాత్రమే ప్రభావితం అవుతాయి, డి ప్రాథమిక భద్రత, వ్యక్తులపై విశ్వాసం, ప్రమాద భావన వంటి అంశాలను జీవితాంతం ప్రభావితం చేస్తుంది. 17th డి. అంటే ఇక్కడ మనోసాంఘిక వికాస దశలు అయితే పూర్వ శైశవ దశ అంటారు. తర్వాత మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు అంటే నమ్మకం అపనమ్మకం. 18th స్వయం ప్రతిపత్తి లేదా సందేహ దశ ఏ వయసుకు పరిమితం అవుతుంది? 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు, బి పుట్టుక నుండి 1 సంవత్సరం వరకు, సి 3 నుండి 6 సంవత్సరాల వరకు, డి 6 నుండి 12 సంవత్సరాల వరకు. ఇది రెండవ సాంఘిక వికాస దశ, ఉత్తర శైశవ దశ. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి దశ అయితే స్వయం ప్రతిపత్తి సందేహ దశ. 18th ఏ. ఇతరుల సహాయం లేకుండా తన పనులు తానే చూసుకునే స్వాతంత్రాన్ని అభివృద్ధి చేసుకునే దశ ఏది? నమ్మకం అపనమ్మకం దశ, చొరవ నేరపూరిత భావ దశ, సి స్వయం ప్రతిపత్తి సందేహం, డి పరిశ్రమ అసమర్థత దశ. సి. 20 స్వయం ప్రతిపత్తి దశలో పిల్లలు తమ జైవిక లేదా ఇతర కృత్యాలు చేస్తున్నప్పుడు ఇతరుల నియంత్రణ లేదా ఆటంకం కలిగితే ఏమి జరుగుతుంది? ఏ నైతిక నియమాలను పాటించే సామర్థ్యం పెరుగుతుంది, బి ఇతర పిల్లలతో సామాజిక బంధం బలపడుతుంది, సి సమస్యలను అమూర్తంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది, డి తానేం చెయ్యలేనేమో అనే సందేహ భావన అభివృద్ధి చెందుతుంది. ఆప్షన్ డి. 21 తల్లిదండ్రులు పిల్లల పనుల్లో సహనం మరియు ప్రోత్సాహం చూపినప్పుడు ఏ అభివృద్ధి బలపడుతుంది? ఏ స్వయం ప్రతిపత్తి, బి అపనమ్మకం, సి నేరపూరిత భావం, డి అసమర్థత భావం. ఏ. 22 పిల్లలు కొత్త పనులు చేసి అన్వేషించే సమయంలో తల్లిదండ్రులు అతిగా నిర్బంధం లేదా కఠిన నియంత్రణ చూపితే ఎలాంటి ప్రభావం ఏర్పడుతుంది? ఏ పిల్లల్లో నమ్మకం మరియు ధైర్యం బలపడుతుంది, బి పిల్లలు చెయ్యలేనేమో అనే సందేహ భావన అభివృద్ధి చేసుకుంటారు, సి నైతిక ప్రవర్తన స్థాయిలు అభివృద్ధి చెందుతాయి, డి సమస్యలను అమూర్తంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది.
బి. 23 చొరవ నేరపూరిత భావం దశ సాధారణంగా ఎన్ని ఏళ్ల మధ్య ఉంటుంది? 1 నుండి 3, 5 నుండి 10, 3 నుండి 5, పుట్టుక నుండి 1 సంవత్సరం వరకు. సి 3 నుండి 5. దాన్ని క్రీడా దశ అని కూడా అంటారు. 3వ దశను క్రీడా దశ అని పిలిచేది ఎందుకు? ఈ 3వ దశనే క్రీడా దశ అంటారు. చొరవ చూపటం, తప్పు చేశాననే భావన. ఇది సాంఘిక సంక్లిష్ట పరిస్థితి దశ. అది ఏ పిల్లలు నైతిక నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభిస్తారు. బి పిల్లలు గమనించి అనుకరిస్తూ సమస్యలు పరిష్కరిస్తారు. సి పిల్లలు బౌద్ధిక కార్యకలాపాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. డి పిల్లలు స్వయం ప్రతిపత్తితో ఆటలాడటం, కొత్త కృత్యాలు ప్రారంభించటం చేస్తారు. ఆప్షన్ డి. క్రీడా దశలో పిల్లల ప్రధాన లక్షణం ఏది? ఏ ఒక ప్రయోజనం కోసం స్వంత చర్యలను ప్రారంభించి పూర్తి చేయాలనే చొరవ. బి ఇతరుల సహాయం లేకుండా సమస్యలను తార్కికంగా పరిష్కరించటం. సి జ్ఞాన సంబంధ ఆలోచనలు మరియు నియమాల విశ్లేషణ. డి నేరపూరిత భావం పూర్తిగా లేకపోవటం. ఏ 26 పిల్లలు చొరవ చూపినప్పుడు ఆశించిన ఫలితం రాకపోతే సాధారణంగా ఏ భావోద్వేగం అభివృద్ధి అవుతుంది? ఏ అపరాధ భావం, బి నమ్మకం, సి స్వయం ప్రతిపత్తి, డి అసమర్థత. ఏ 27 పిల్లలు వివిధ కృత్యాల్లో సఫలమైతే ఏ అంశం బలపడుతుంది? ఏ ఇతరులపై నమ్మకం, బి కొత్త కృత్యాలు ప్రారంభించే చొరవ, సి నైతిక నిర్ణయాలు, డి శిక్ష ప్రోత్సాహాలపై ఆధారపడే ప్రవర్తన. బి 28 కృత్యాల్లో విఫలమయ్యే పరిస్థితులు తరచూ ఎదురైతే పిల్లల్లో ఏ మార్పు సంభవిస్తుంది? ఏ నైతిక స్థాయిలు పెరుగుతాయి. బి స్వయం ప్రతిపత్తి బలపడుతుంది. సి అపరాధ భావన పెరిగి చొరవ తగ్గిపోతుంది. డి శారీరక వికాసం వేగంగా పెరుగుతుంది. సి అపరాధ భావన పెరిగి చొరవ తగ్గిపోతుంది. శ్రమించటం న్యూనత భావం దశ సాధారణంగా ఏ వయసు మధ్య ఉంటుంది? 3 నుంచి 5, 12 నుంచి 18, 1 నుంచి 3, 6 నుంచి 12 సంవత్సరాల మధ్యన. డి 6 నుంచి 12 సంవత్సరాలు. ఏ దశను పాఠశాల దశ అని పిలిచేందుకు ప్రధాన కారణం? పిల్లలు ప్రాథమిక పాఠశాలలో నేర్చుకునే అనేక చేతి పనులు, కళలు, ఆటలు వంటి కృత్యాల్లో పాల్గొనటం. బి శారీరక ఎదుగుదల అత్యధికంగా ఉండటం. సి మాటల అభివృద్ధి మొదలవటం. డి ఇతరుల ఆధ్వర్యంలో మాత్రమే పనిచేయటం. ఏ పాఠశాల దశలో పిల్లలు విభిన్న కృత్యాలలో సఫలమైతే ఏ లక్షణం అభివృద్ధి చెందుతుంది? ఏ నేరపూరిత భావం, బి శ్రమించటం, సి అపనమ్మకం, డి తార్కిక ఆలోచన. బి పిల్లలు చేసిన ప్రయత్నాల్లో వరుసగా విఫలమైతే ఎరిక్సన్ ప్రకారం ఏ భావం పెరుగుతుంది? ఏ ధైర్యం, బి ప్రవర్తన నియంత్రణ, సి న్యూనతాభావం, డి సామాజిక చొరవ. సి శ్రమించటం అనే లక్షణం ఎందుకు ముఖ్యంగా పరిగణించబడుతుంది? ఏ ఇది పిల్లల ఆహాన్ని బలపరిచి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బి ఇది శారీరక వికాసాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. సి ఇది నైతిక నిర్ణయాలను మాత్రమే నియంత్రిస్తుంది. డి ఇది బాల్యంలో అమూర్త ఆలోచనలను మాత్రమే బలపరుస్తుంది. ఏ 4వ దశలో పిల్లలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు గుర్తింపును పొందే అవకాశాలు ఎందుకు కీలకం? ఇది నైతిక స్థాయిలను పరిశీలించే దశ కాబట్టి. ఇది శారీరక పరిపక్వత దశ కాబట్టి. ఇది కేవలం కాగ్నిటివ్ దశ కాబట్టి. డి గుర్తింపు, పిల్లల అహం, ఆత్మవిశ్వాసం, శ్రమించటం వంటి లక్షణాలు బలపరిచే ప్రధాన అంశం కాబట్టి. 4వ దశ పాఠశాల దశ, 6 నుంచి 12 సంవత్సరాల దశ. ఈ దశలో సంక్లిష్ట పరిస్థితి అంటే శ్రమించటం న్యూనత. ఆప్షన్ డి.
35. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం దశ సాధారణంగా ఏ వయసు మధ్య ఉంటుంది? ఏ 12 నుంచి 20, బి 3 నుంచి 5, సి 6 నుంచి 12, డి 1 నుంచి 3 సంవత్సరాలు. ఇది కౌమార దశ అండి. 12 నుంచి 20 సంవత్సరాలలో జరుగుతుంది. ఇక్కడ సాంఘిక సంక్లిష్ట పరిస్థితి ఉందంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధతం. 36. కౌమార దశను ఎరిక్సన్ ఎందుకు కీలకంగా పరిగణించాడు? ఇది శారీరక పరిపక్వత అధికంగా ఉండే దశ కనుక. బి వ్యక్తి స్వీయ భావన మరియు వ్యక్తిగత గుర్తింపు అభివృద్ధి చెందే ముఖ్య దశ. సి ఇది నైతిక విలువలను మాత్రమే నేర్పించే దశ. డి ఇది చేతి పనులు నేర్చుకునే దశ. ఆప్షన్ బి. 37. 5వ దశలో పిల్లలు ఏ విషయంలో ఎక్కువగా సందిగ్ధానికి గురవుతారు? ప్రవర్తన, శిక్ష, ప్రోత్సాహాల విషయంలో, బి సంఖ్య, స్థల, సమయ భావనల విషయంలో, తాము ఎన్నుకున్న లక్ష్యాలు మరియు పనులు పూర్తి చేయలేనప్పుడు వచ్చే కన్ఫ్యూజన్, డి క్రీడల్లో పాల్గొనేటప్పుడు వచ్చే అసమర్థత భావం. సి కౌమార దశ, 5వ దశ. పిల్లలు తమ పాత్రను సమాజంలో గుర్తింపును పొందటానికి ఏమి సహాయపడుతుంది? కేవలం తమ శారీరక శక్తి, బి ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటం, పూర్తిగా నమ్మకం దశలోని లక్షణాలు, ఇతరుల సహాయం, మార్గదర్శకం తీసుకొని పనులను పూర్తి చేయడం ద్వారా పొందే అనుభవాలు. ఇది కూడా కౌమార దశేనండి. ఆప్షన్ డి. సన్నిహితం ఏకాంత దశ సాధారణంగా ఏ వయసు మధ్య ఉంటుంది? 20 నుండి 30 సంవత్సరాల వరకు, బి 12 నుంచి 20 సంవత్సరాల వరకు, 3 నుంచి 5, 6 నుంచి 12 సంవత్సరాల వరకు. ఏ ఇది 6వ దశ. దీన్ని పూర్వ వయోజన దశ అంటారు. పూర్వ వయోజన దశలో వ్యక్తి ప్రధానంగా ఏం అన్వేషించే ప్రయత్నం చేస్తాడు? ఏ నైతిక నిర్ణయాలు తీసుకోవటంలో సామర్థ్యం, బి తన ఆలోచనలు, సిద్ధాంతాలు, భావాలకు సరిపోయే వ్యక్తులను, సి శారీరక నైపుణ్యాలను అభివృద్ధి చేయటాన్ని, డి పాఠశాల విద్య ద్వారా పరిశ్రమ లక్షణాలను. బి తన ఆలోచనలు, సిద్ధాంతాలు, భావాలకు సరిపోయే వ్యక్తులను. 6వ దశలో వ్యక్తి తనకు అనువైన వారితో సన్నిహితత్వము ఏర్పడినప్పుడు ఏ ప్రయోజనం లభిస్తుంది? 6వ దశ కూడా పూర్వ వయోజన దశనే. నైతిక స్థాయిలు పెరుగుతాయి, బి సమస్య పరిష్కార లక్షణాలు పెరుగుతాయి, సి అహం యొక్క నాణ్యత పెరుగుతుంది, డి శిక్ష, ప్రోత్సాహం ఆధారంగా ప్రవర్తన మార్పులు వస్తాయి. సి పూర్వ వయోజన దశలో వ్యక్తి తమ ఆలోచనలు, ఆశలు, సిద్ధాంతాలు సరిగా రూపుదిద్దుకోలేకపోతే సాధారణంగా ఏ పరిస్థితి ఏర్పడుతుంది? ఏ నమ్మకం మరియు ధైర్యం పెరుగుతుంది, బి పరిశ్రమ న్యూనతాభావం అభివృద్ధి చెందుతుంది, సి పాత్ర గుర్తింపులో సందిగ్ధత వస్తుంది, డి ఇతరులతో కలవలేక ఏకాంతంగా గడపటం మొదలవుతుంది. డి. 43. 6వ దశలో తిరస్కరణలు లేదా సంబంధ విరమణలు వ్యక్తిపై ఏ ప్రభావం చూపుతాయి? ఏ ఏకాంతం పెరిగి మానసిక వికాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది, బి శారీరక నైపుణ్యాలు తగ్గిపోతాయి, సి ప్రవర్తన నియంత్రణ పెరుగుతుంది, డి స్వయం ప్రతిపత్తి లక్షణాలు పెరుగుతాయి. ఏ 44. ఉత్పాదకం స్తబ్దత దశ సాధారణంగా ఏ వయసు మధ్య ఉంటుంది? 20 to 30, 30 to 60, 12 to 20, 6 to 12. బి 7వ దశలో వ్యక్తులు సాధారణంగా ఏ లక్షణాన్ని ప్రదర్శించటం ద్వారా సమాజానికి ఉపయోగపడతారు? ఏ వ్యక్తిగత పాత్రను అన్వేషించటం, బి నైతిక నిర్ణయాల రూపకల్పన, సి సృజనాత్మక శక్తితో ఇతరులకు మార్గదర్శకత్వం చేయటం, డి శారీరక నైపుణ్యాలను అభివృద్ధి చేయటం. సి
మధ్య వయోజన దశలో సమాజ విలువలు పరిరక్షించబడే ప్రధాన కారణం ఏది? ఏ. చిన్ననాటి నమ్మకం, అపనమ్మకం ప్రభావం. బి. పాఠశాల దశలోని పరిశ్రమ లక్షణాలు. సి. వ్యక్తుల శారీరక పరిపక్వత. డి. ఉత్పాదక శక్తితో ఇతరులకు విలువలను సంక్రమింప చేయటం. ఆప్షన్ డి 46. ఇక్కడ ఉత్పాదక శక్తి అంటే సమాజ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవటం, తమతో ఉన్న సృజనాత్మకత శక్తితో ఇతరులకు మార్గదర్శకత్వం వహించటం, సామాజిక విలువలను సంక్రమింపచేయటం, విలువలను పరిరక్షించటం, నూతన విలువలను ఏర్పరచటం. అంటే సన్నిహిత బంధాలు, సృజనాత్మక శక్తి, మనకు ఆ సృజనాత్మక శక్తితో ఏం చేయాలంటే మార్గదర్శకత్వము, తర్వాత సామాజిక విలువలను సంక్రమింపచేయటము, విలువలను పరిరక్షించటం, నూతన విలువలను ఏర్పరచటం. దీన్ని ఉత్పాదక శక్తి. వ్యక్తికి ఉత్పాదక లక్షణం లేకపోతే ఎక్కువగా ఏ పరిస్థితి ఏర్పడుతుంది? స్తబ్దత మరియు స్వార్థం పెరగటం. బి. నైతిక స్థాయిల పెరుగుదల. సి. పరిశ్రమ లక్షణం. డి. పాత్ర గుర్తింపు బలపడటం. స్తబ్దత అంటే ఎదుటి వాళ్ళకి మేలు చేయటమే ఉత్పాదక లక్షణం. అదే స్వార్థంగా ఉండటం స్తబ్దత. సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తిగా నిలబడటానికి ఏ లక్షణం అవసరం అంటే ఉత్పాదకత. సమగ్రత నిరాశ దశ ఏ వయసు ఉన్నవారికి వర్తిస్తుంది? 60 సంవత్సరాలు పైబడిన వారు, 30 నుంచి 60 సంవత్సరాలు, 12 నుంచి 20 సంవత్సరాలు, 20 నుంచి 30 సంవత్సరాలు. ఏ. ఇది 8వ దశ. 8వ దశలో మొదటి రకం వ్యక్తుల ప్రధాన లక్షణం ఏమిటి? పరిపక్వ దశ. 8వ దశని పరిపక్వ దశ అంటారు. 8వ దశలో మొదటి రకం వ్యక్తుల ప్రధాన లక్షణం ఏది? చిన్ననాటి అనుభవాలను గుర్తుంచుకోవటం, తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలను బాగా అర్థం చేసుకుని స్వీయ అవగాహన కలిగి ఉండటం. సి. పూర్తిగా ఇతరులపై ఆధారపడటం. బి. సమగ్రత దశలోని వ్యక్తులు సామాజిక విలువలకు ఎలా తోడ్పడతారు? వాటిని తప్పు అని భావిస్తారు. బి. విలువలను మార్చటానికి నిరాకరిస్తారు. సి. సామాజిక విలువలను పరిరక్షించటం, నూతన విలువలను సృష్టించటం వంటి చర్యలో పాల్గొంటారు. డి. విలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. సి. సమగ్రత దశలో జీవితం సార్థకమని భావించే వ్యక్తులలో కనిపించే లక్షణం ఏమిటి? ఏ. ఒంటరితనం. బి. సందిగ్ధం. సి. అసహనం. డి. చలాకితనం. ఆత్మస్ఫూర్తి. జీవితం యొక్క అర్థాన్ని గ్రహించటం. డే ఆప్షన్ డి. 8వ దశలో రెండవ రకం వ్యక్తులు సాధారణంగా ఎలా జీవిస్తారు? ఏ. జీవితం అర్థవంతమని భావిస్తూ ఆనందంగా గడుపుతారు. బి. స్వాతంత్రంగా క్రియాశీలకంగా ఉంటారు. సి. క్రమపద్ధతి లేకుండా జీవితాన్ని అర్ధరహితంగా భావిస్తూ ఒడిదుడుకులతో జీవిస్తారు. డి. సమాజానికి విలువలను సంక్రమింపచేస్తారు. ఏ. ఏ. సమగ్రతను పొందిన వ్యక్తులు ఏ కారణంతో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు? ఏ. శారీరక శక్తి కారణంగా. బి. ఇతరులపై ఆధారపడే స్వభావం వల్ల. సి. జీవితం యొక్క అర్థాన్ని, విలువలను గ్రహించి తమ జీవితాలను గౌరవప్రదంగా కొనసాగించి జీవితం సార్థకమని భావించి అన్వేషణ శక్తితో చలాకీగా ఉండి తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తిగా మారటం వల్ల. డి. స్వార్థభావం ఎక్కువగా ఉండటం వల్ల. సి. సమగ్రత దశలో స్తబ్దత, నిరాశలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఏ పరిస్థితిలో ఉంటారు? స్వీయ గౌరవం అధికంగా. బి. సమాజానికి ఎంతో ఉపయోగపడేవారు. సి. జీవితాన్ని అర్ధరహితంగా భావించి ఇతరులపై ఆధారపడటం. డి. కొత్త విలువలను సృష్టించటం. సి. ఒడిదుడుకులుగా, వాళ్ళ జీవితం ఒడిదుడుకులుగా అర్ధరహితంగా ఉందని భావిస్తారు.
సమగ్రతను అభివృద్ధి చేసుకున్న వ్యక్తుల జీవితం సాధారణంగా ఎలా ఉంటుంది? జీవితంలో ఎక్కువగా ఆందోళన, సందిగ్ధతలు ఉంటాయి. బి. జీవితం అర్థవంతంగా, సాఫీగా సాగుతూ ఇతరులతో బంధాలు నిలకడగా కొనసాగుతాయి. సి. జీవితంపై అసంతృప్తి పెరిగి ఒంటరితనం వస్తుంది. డి. భావోద్వేగ నియంత్రణ పూర్తిగా కోల్పోతారు. బి. 58. సాంఘిక పరిస్థితుల్లో వ్యక్తి చేసే ప్రతిచర్య అతని అహాన్ని ప్రభావితం చేస్తుందని ఎరిక్సన్ చెప్పిన అంశం ఏదని సూచిస్తుంది? ఏ. శారీరక ఎదుగుదల, బి. నైతిక అభివృద్ధి, సి. సమస్య పరిష్కార సామర్థ్యం. డి. మూర్తిమత్వ వికాసం. 59. నమ్మకం, అపనమ్మకం ఏ దశలో కనబడుతుంది? ఏ. పూర్వ శైశవ దశ, బి. ఉత్తర శైశవ దశ, సి. క్రీడా దశ, డి. పాఠశాల దశ. ఏ. 60. ఎరిక్సన్ ప్రకారం పూర్వ వయోజన దశ వికాస కృత్యాలు: ఏ. పరిశ్రమ లేదా న్యూనత భావం, బి. తదాత్మీకరణం, సి. ఉత్పాదన లేదా ఆత్మశోషణ, డి. సన్నిహితత్వం లేక ఏకాకిగా ఉండటం. డి. ఎరిక్సన్ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఉత్పాదక కృత్యాలలో పాల్గొనే వ్యక్తులు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత, సన్నిహితత్వం, ఏకాంతం, శ్రమించటం, న్యూనత, చిత్తశుద్ధి, నిరాశ. ఏ. అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని ఈ క్రింది వారిలో ఎవరిని అంటారు? ఫ్రాయిడ్, పియాజే, ఎరిక్సన్, స్పిన్నర్. ఎరిక్సన్. ఒక తరగతిలో తరుణ్ అనే విద్యార్థి సామర్థ్యం అనే లక్షణమును కనబరుస్తాడు. అయితే అతను ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారము పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, బి. శ్రమశీలత న్యూనత, సి. ఉత్పాదకత స్తబ్దత, డి. చొరవ అపరాధ భావం. బి. 64. వీటిని మ్యాచింగ్ చేయాలండి. పూర్వ వయోజనం, మధ్య వయోజనం, వృద్ధాప్యం. ఏ. సమగ్రత, నిరాశ, శక్తి, బి. నమ్మకం, అపనమ్మకం, సి. ఉత్పాదకత, స్తబ్దత, డి. సన్నిహిత్యం, ఏకాంతం. పూర్వ శైశవం, నమ్మకం, అపనమ్మకం. పూర్వ వయోజనం, సన్నిహిత్యం, ఏకాంతం. మధ్య వయోజనం, ఉత్పాదకత, స్తబ్దత. వృద్ధాప్యం, సమగ్రత, నిరాశ వ్యక్తి. ఆప్షన్ సి. మరియు పరిసరాలతో పరస్పర చర్యలు జరపటానికి చొరవ తీసుకోవటం వలన అనుసరించటం, ప్రణాళికలను ఏర్పరచుకోవటం, కృత్యాలు, లక్ష్యాలను సాధించటంలో గుణాత్మకతను ఏర్పరచుకున్నది అయిన సరియుల మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఏ. క్రీడా దశ, బి. పాఠశాల దశ, సి. ఉత్తర శైశవ దశ, డి. కౌమార దశ. మనోసాంఘిక వికాస దశ. ఏ. క్రీడా దశ. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో మనోబలం అనే సద్గుణం ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి దశ. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ. మనోబలం. బి. ఉత్తర శైశవ దశ. ఇవి మనోసాంఘిక వికాస దశలు. అవి మనోబలం, ప్రేమ, లక్ష్యం, సురక్షితం అవన్నీ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి దశలు. ఎరిక్సన్ ప్రకారం విశ్వసనీయత అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి క్రింది వానిలో మనోసాంఘిక వికాస దశలు ఏమి? పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, క్రీడా దశ. బి. సూక్ష్మ బుద్ధి ఏర్పడే సాంఘిక సంక్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారం పరిపక్వ దశ, మధ్య వయోజన దశ, సి. పూర్వ వయోజన దశ, డి. కౌమార దశ. పరిపక్వ దశ. సంరక్షణ అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశ. మధ్య వయోజన దశ, పరిపక్వ దశ, పూర్వ వయోజన దశ, డి. పూర్వ శైశవ దశ.
ఏ మధ్య వయోజన దశ. ప్రేమ అనే సాంఘిక సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశ. ఏ పూర్వ శైశవ దశ, బి ఉత్తర శైశవ దశ, సి పూర్వ వయోజన దశ, డి మధ్య వయోజన దశ. సి పూర్వ వయోజన దశ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.